Sir, with your permission, I rise to move for leave to introduce the Waqf Amendment Bill 2024. వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ 2024. ఈ కొత్త బిల్ వక్ఫ్ యాక్ట్ 1995 నుంచి 40 సవరణలు చేయాలని ప్రతిపాదిస్తోంది. వాటిలో కొన్ని ముఖ్య సవరణలు. ఈ కొత్త చట్టం వక్ఫ్ యాక్ట్ 1995 పేరును మార్చి యూనిఫైడ్ వక్ఫ్ మేనేజ్మెంట్, ఎంపవర్మెంట్, ఎఫిషియన్సీ అండ్ డెవలప్మెంట్ యాక్ట్ 1995 గా మార్చాలని సూచిస్తుంది. ఏదైనా ఆస్తి వక్ఫ్ యాక్ట్ కిందకి వస్తుందా రాదా నిర్ణయించే సెక్షన్ 40ని ఇందులో నుంచి తొలగించాలని కోరింది. ఈ కొత్త బిల్ సెంట్రల్ మరియు రాష్ట్ర వక్ఫ్ బోర్డులలో ముస్లిం మహిళల్ని మరియు ముస్లిమేతర అధికారులని నియమించాలని నిర్ధారిస్తోంది. కనీసం 5 ఏళ్ల పాటు ఇస్లాంని ఆచరించి పలానా ఆస్తిపై యాజమాన్యం కలిగి ఉన్న వ్యక్తులే వక్ఫ్ యాక్ట్ ను నిర్వహించేలా చేయమని కోరింది. ప్రస్తుత వక్ఫ్ చట్టం ఏ ఆస్తినైనా ధృవీకరణ లేకుండానే లాక్కొనే అనుమతిని ఇస్తుంది. ఈ సవరణలు వక్ఫ్ బోర్డు యొక్క ఏకపక్ష అధికారాన్ని, అధికార దుర్వినియోగాన్ని తగ్గించేందుకై ప్రతిపాదించబడింది.